హలో హలో హలో. సార్ మార్నింగ్ సార్ సాయి కిరణ్ గారు మనీ తరఫు నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారా? సార్ బాగున్నారా అంటున్నా, మంచిగా ఉన్నారా? అంతా క్షేమమేనా అని అడుగుతున్నాను. ఎందుకు సార్? చాలా రోజుల తర్వాత ఫోన్ లోన్ గురించి కాల్ చేసినాం సార్. చాలా రోజుల తర్వాత కాల్ చేశారు కదా, అందుకే మీ క్షేమం అడుగుతున్నాను నేను, ఎలా ఉన్నారు ఏందని. మా క్షేమం ఏం అవసరం లేదులేండి సార్, మీరు పేమెంట్ చేయండి చాలు. పేమెంట్ చేయాలా? ఎంత ఉంది మేడం పేమెంట్? హలో ఎంత ఉంది? టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ 6,294 రూపీస్ ఉంది సార్. 6,000 మేడం, మీరు 6,000 కోసం ఫోన్ చేస్తారా? 64,294. 64,000 అదే అంటున్నా, 6,000 కోసం మీరు ఫోన్ చేస్తున్నారు ఏందని. ఎప్పుడు పే చేస్తారు సార్? దీన్ని మనం చెప్పేద్దాం మేడం, కొంచెం టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది సార్? ఇన్ని రోజులుగా టైం అంతా తీసుకున్న టైం కదా. ఎంత టైం తీసుకున్నా నేను? లాస్ట్గా ఎప్పుడు సార్ పే చేస్తున్నారు మీరు? 11th monthలో కదా చేస్తున్నారు. అవును, నవంబర్లో చేశా. ఎంత చేశాను? అది టైం కదా సార్. 1 month అంతా టైం. లాస్ట్ మంత్ పే చేయలేదు కదా 12th month. అవునా, మర్చిపోయినా మేడం నేను. సార్ మర్చిలా పోతారు? ఈఎంఐ అమౌంట్ మర్చిపోతారా పే చేయడము? నేను మర్చిపోయినా మేడం, కొంచెం మతి మార్పు నేను. ఇప్పుడు పే చేయండి. ఇప్పుడు గుర్తు చేశాం కదా. అయ్యో, ఇప్పుడు లేవు కదా నా దగ్గర డబ్బులు, ఎలా? లేవంటే ఎవరు పే చేస్తారు? లోన్ అమౌంట్ తీసుకున్నారు కదా సార్. నేనే చేస్తాను మేడం, ఇప్పుడు నేనే చేస్తాను. ఇప్పుడు నేను తీసుకున్న తర్వాత నేను డబ్బులు పే చేయకుండా ఇంకా ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరన్నా ఉన్నారా మనకి చేసేటోళ్ళు? ఎవరు లేరు. సరే చేయండి సార్. అయితే ఇప్పుడు మర్చిపోయినాను కదా మేడం అన్నారు కదా, ఇప్పుడు పే చేయండి. గుర్తు చేశాం కదా. మీరు గుర్తు చేసిన టైంలో నా దగ్గర డబ్బులు లేవు. చెప్పండి, వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే చెప్పండి. అడగండి సార్, ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని ఎవరో ఒకరిని అడిగి పే చేయండి. ఫ్రెండ్స్ రిలేటివ్స్ దగ్గర డబ్బులు ఉంటాయి మేడం, మీ మనీ వ్యూ దగ్గర నేను ఎందుకు మనీ తీసుకుంటా? ఫ్రెండ్స్ అయితే అంత అమౌంట్ తీరు కదా సార్. ఇప్పుడు ఈఎంఐ అమౌంట్ అనేది తక్కువే కదా. ఫ్రెండ్స్ రిలేషన్ అంత అమౌంట్ ఇవ్వాలంటే ఇవ్వరు ఇప్పుడు ఎవరు. ఓకేనా? ఈవెన్ 5,000 కూడా కాదు కదా ఈఎంఐ అమౌంట్. యాక్చువల్లీ మనీ వ్యూ ఎంత ఇచ్చింది మేడం? లోన్ ఎంత ఇచ్చింది అంటున్నారా? ఒక నిమిషం లైన్లో ఉండండి. 80,000 సార్. 80,000 ఇచ్చారు కదా. దీన్ని మరి మనం ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంతా ఇవ్వమంటే ఇస్తారా సార్? ఇవ్వరు కదా మేడం. నిజంగా చెప్పాలంటే మా ఫ్రెండ్ ఒక అతను ఇస్తాడు, 1,00,000 రూపాయలని ఇస్తాడు. కానీ అతను ఏంటి అంటే దుబాయ్లో ఉన్నాడు. దుబాయ్లో ఉంటే ఇంకేం సార్ 3,000 ఇవ్వరా? 1,00,000 ఇస్తారు అంటున్నారు కదా మేడం. నేను ఏమంటున్నా మేడం, అతను దుబాయ్లో ఉండే, ఇండియాలో ఉంటే ఖచ్చితంగా నేను తీసుకుంటుండే. అతను దుబాయ్ వెళ్ళిపోయి నాకు పెద్ద దెబ్బ. ఇక్కడ వచ్చి ఇవ్వతారా? ఆయన లేదు కదా. అన్ని మేడం, మీ పేరు చెప్పలేదే. కీర్తి ఒరిజినల్ నేమా ఫేక్ నేమా? హలో, ఒరిజినల్ నేమా ఫేక్ నేమ్లు అంతా ఎందుకు సార్ చెప్పుకోవాలి? మేము ఏమన్నా ఫ్రాడ్లు చేస్తున్నామా? లేదు కదా, ఇక్కడ వర్క్ చేస్తున్నాం సార్. నిజంగా ఫేక్ నేమ్లు అంతా ఎందుకు చెప్తాము? నిజంగా ఒరిజినల్ నేమా? హలో, నిజంగా ఒరిజినల్ నేమా సార్? ఒరిజినల్కి ఒక నేము, టెంపరీకి ఒక నేమ్ పెట్టుకొని మేము ఇక్కడ వర్క్ చేయడం లేదు. ఓకేనా? అవునా? ఇదే మాట మీద మేడం, ఇదే మాట మీద ఒకసారి మీ ఏజెన్సీ పేరు నాకు చెప్పండి. ఏజెన్సీ పేరు చెప్తే ఏం చేస్తారు? ఇప్పుడు పేమెంట్ చేస్తారా ఏజెన్సీ నేమ్ చెప్తే? హలో, సరే మేడం, ఇప్పుడు నా దగ్గర పేమెంట్ లేదు. ఏజెన్సీ నేమ్ చెప్తే నా దగ్గర పేమెంట్ లేదు, మీరు చెప్పారు. నా దగ్గర పేమెంట్ లేదు. అప్పుడు అవన్నీ ఎందుకు సార్ అడుగుతారు మీరు? నా దగ్గర మనీ లేదు మేడం. మనీ వ్యూకి అమౌంట్ గురించి అడిగితే మీరు ఏజెన్సీ నేము, మీ నేమ్ అదేనా? నిజం చెప్పండి. మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటి సార్? మీ లోన్ గురించి కాల్ చేసాము. ఓకేనా? మీరు చాలా మంచి వాళ్ళు మేడం, మీరు అర్థం చేసుకుంటారు మమ్మల్ని. చేయండి సార్. ఇప్పుడు ఈఎంఐ అమౌంట్ పే చేయండి మేడం. మీరు తెలుసా, మీకు ఒక విషయం చెప్పాలనా? మీరు నాకు సంక్రాంతి తర్వాత కాల్ చేయండి. అప్పుడు నేను పోతున్నాను, ఏపీకి పోతున్నాను, ఆంధ్రప్రదేశ్కి పోతున్నాను. పోయి నేను పందాలు వేస్తాను కోడి మీద. ఒక కోడి కూడా పెంచుతున్నా, దాని గురించి. దానికి మస్తు చికెన్ మటన్ అన్ని తినిపిస్తున్నా, మందు కూడా తాపిస్తున్నా. ఓకే, అది గెలిచింది అనుకోండి, మీ మనీ డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను నేను.
హలో 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 మేడం మేడం ఉన్నారా లేరా? సార్ మేము ఉన్నాము, మీరు అట్లాంటి పనులంతా చేసి ఈఎంఐలు కట్టారంటే బాగానే ఉండేది నేను కదా. నేను మేడం మీరు కోడి పందాలు వేసి మేడం ఇట్లాంటి నిజంగా మాటలంతా ఎందుకు నేను సార్ నిజంగా చెప్తున్నా మాట్లాడతారు? మేడం. నేను వెళ్తున్నా మేడం, నేను సంక్రాంతికి వెళ్తున్నా. నేను వెళ్ళి ఆడ కోడి పందాలు ఇట్లా వేసి డబ్బులు అది గెలిచి మరి మాటలు అయితే మాట్లాడతారు సార్, ఈఎంఐ పే చేయమంటే మేడం ఏదేదో మీకు మాట్లాడుతున్నారు. కావాల్సిన డబ్బులు నేను ఉత్తి పోయేటప్పుడు మాటలు 25,000 మాత్రమే తీసుకుపోతా. మాట్లాడతారు, అవును కదా. అయ్యో ఆ? రామా, నిజం చెప్తే మీరు నమ్మరు మేడం అలాగే మీరు. ఉన్నారు, మాటలు మాత్రమే మాట్లాడతారు, పేమెంట్ చేయరు, అంతే. అర్థమైంది కానీ పెట్టండి సార్. హలో హలో ఆ? హలో హలో ఆ, ఎవరు? సార్ నేను ఎస్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. మీది క్రెడిట్ కార్డ్ పేమెంట్ అప్డేట్ అవ్వలేదు సార్. ఇంకా 0148 అండి మీ కార్డ్ నంబర్. మేడం నేను చెయ్యలేదు కాబట్టి అప్డేట్ కాలేదు మేడం. అదే సార్, అదే చెప్తున్నాను కదా, మీ పేమెంట్ ఇంకా చేయలేదు అని చెప్పేసి. ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు ఎంత అయింది అవుట్ స్టాండింగ్ దాన్ని? 46,039 అండి. మీ పేరు? నా పేరు మోనికా అండి. వాళ్ళు త్రూ కాలర్లో నందిని అని వస్తుంది. అంటే ఇది ఆఫీస్ మొబైల్ కదా సార్. అంతేనా? ఓకే మేడం. డిపిడి ఎంత ఉంది? చెప్పండి డిపిడి ఎంత ఉంది? సార్. డిపిడి సార్ మీరు టోటల్ కర్ బ్యాలెన్స్ అని చెప్తున్నాను మేడం సార్. నేను టోటల్ కర్ బ్యాలెన్స్ వచ్చేసి మీరు 46,039.62. ఓకే మేడం, లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను, చెప్తారా? చెప్పండి. మీ ఏజెన్సీ పేరు చెప్పండి. ఏజెన్సీ పేరా? ఏజెన్సీ పేరు ఏజెన్సీ పేరు ఎందుకు చెప్తాను సార్ మేము? మీరు పేమెంట్ చేసారా చేయరా చెప్పండి. బ్యాంక్ డీటెయిల్స్ చెప్పమంటే చెప్తాను నేను. బేగంపేట్ ఎస్ బ్యాంక్ అని చెప్పేసి. ఐడి పంపించమంటే ఐడి పంపిస్తాను. నాకు ఏజెన్సీ పేరు కావాలి. ఏజెన్సీ ఏం లేదు సార్ మా దగ్గర. ఏజెన్సీ ఏం లేదా? లేదు. అంటే మళ్ళీ నాకు మెసేజ్ వచ్చింది కదా, ఏజెన్సీ వాళ్ళు మీ కేసుని ఫాలోఅప్ చేస్తారని. ఎవరు చేశారు మెసేజ్ మీకు? బ్యాంక్ వాళ్ళు. సార్ చెప్పండి మిమ్మల్ని అడిగేది ఏంటి? పేమెంట్ ఎప్పుడు అవుతుంది అని అడుగుతున్నారు. మేడం. మీరు దానికి ఆన్సర్ ఇస్తే చాలు సార్. మీకు ఒక విషయం చెప్పాలండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఓకేనా? నా అకౌంట్ ఇప్పుడు రైట్ ఆఫ్ లో ఉందా? ఏ కస్టమర్ ఇట్లాంటి క్వశ్చన్స్ అడగారు సార్? మీరే నేను అడుగుతాను. ఏదో కస్టమర్ అడగారు కాబట్టి. మీరు పేమెంట్ చేసే ఇంటెన్షన్ ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ అడగండి. లేదు నాతో కాదు, నేను పేమెంట్ చేయను అంటే కాల్ కట్ చేసేయండి సార్. బట్ ఏజెన్సీ నేమ్ అవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలి అంటే మాత్రం కాదు. ఓకే డన్. డిస్కనెక్ట్ చేయండి.